వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రా ఏర్పాటు తెలంగాణ ముఖ్యమంత్రి మైండ్లో ఈ ఆలోచన ఎలా వచ్చుంటుంది? లేక ఎవరైనా అధికారులు హైడ్రా ఏర్పాటుకు సంబంధించి రేవంత్ రెడ్డికి సూచనలు చేశారా? అది కాకుండా నిజంగానే ప్రభుత్వ జాగాలు ఆక్రమణలో ఉన్నాయి, వాటిని పరిరక్షించాలన్న ఆలోచన స్వతహాగా రేవంత్ రెడ్డిలోనూ వచ్చిందా? లేక రాజకీయ కోణం ఏదైనా ఉందా? రాజకీయ కోణంలో హైడ్రా ఏర్పాటు జరిగిందా? అసలు రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? హైడ్రా వచ్చి రాగానే ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. హైడ్రా ఒక పొలిటికల్ హైడ్రామాకు తెరలేపింది. అసలు రేవంత్ రెడ్డి మైండ్లో ఏముంది? రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయంపై, తెలంగాణ సమాజంపై హైడ్రా బాంబు ఎందుకు వేశారు? దీనిలో ఉన్న ప్రధాన లక్ష్యాలు ప్రభుత్వ జాగాలను కబ్జాల నుంచి విడిపించడమా, చెరువులకు విముక్తి కల్పించడమేనా? అయితే రాజకీయ నేతల గుండెల్లో ఎందుకు బాంబులు పేలుతున్నాయి? హైడ్రా ఎందుకు ప్రకంపనలు రేపుతోంది? ఇది ముఖ్యమంత్రికే తెలిసి ఉండాలి బహుశా. అలా హైడ్రా ఏర్పాటు ప్రకటన వచ్చిందో లేదో, ఇంకా హైడ్రా పూర్తి స్థాయిలో ఏర్పాటే కాలేదు. హైడ్రాకు ఇంకా తగినంత బలగము ఏర్పాటు కాలేదు. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, అది కాలేదు. కానీ హైడ్రా వచ్చి రాగానే ప్రకంపనలు రేపుతోంది. వారు వీరు అని చూడకుండా ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే ప్రభుత్వ జాగాలు మింగేశారో, ఎవరైతే ఎఫ్టిఎల్ ల్యాండ్ను అన్యాక్రాంతం చేసి అమ్ముకున్నారో వారందరిపై హైడ్రా దృష్టి పెట్టింది. హైడ్రా భారీగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. హైడ్రా ఎవరిని వదలటం లేదు. అది ఏ పార్టీ చూడటం లేదు. రాజకీయ నాయకులు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా వారి కట్టడాలను నేలమట్టం చేస్తుంది. అంటే హైడ్రా అక్రమ కట్టడాలు చేస్తున్న కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు. ఎందుకంటే హైడ్రా ఏ పార్టీని వదలడం లేదు. శాసనసభ్యుల ఇళ్లున్నా సరే, శాసనసభ్యులకు చెందిన కట్టడాలున్నా సరే హైడ్రా బుల్డోజర్లకు పని పెడుతోంది. అయితే సడన్గా కేటీఆర్ ఫామ్ హౌస్, అదే కేటీఆర్దిగా చెప్తున్న జన్వాడ ఫామ్ హౌస్ తెర మీదకి రావడంతో హైడ్రా రాజకీయం మరింత మంటలు రేపుతోంది. హైడ్రా యాక్టివిటీ రాజకీయ మంటలకు, రాజకీయ సునామీకి దారితీసింది. ఎందుకంటే అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని అందరికీ తెలుసు. ఆయన తన ఫామ్ హౌస్ కాదని అంటారు, కానీ అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని ఆయన మిత్రుడి పేరుపై ఉందని అందరూ అంటుంటారు. అయితే ఈ ఫామ్ హౌస్ను కూడా హైడ్రా కూల్ చేస్తుందని సడన్గా వార్తలు బయలుదేరాయి. భయం పట్టుకుందో ఏమో తెలియదు కానీ ఫామ్ హౌస్ నిర్వాహకులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు స్టే ఇవ్వాలని కోరారు. మొదట్లో వీరి వాదన విన్న హైకోర్టు కానీ ఇంకా హైడ్రానే రాలేదు, ఎలా స్టే ఇస్తామంటూ ఎదురు ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆ నిబంధనలు ఏంటి? హైడ్రా ఆ కట్టడంపై, జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా ఉక్కుపాదం మోపుతుందా? ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయంలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. మొన్నటి దాకా హైడ్రాపై కామ్గా ఉన్న బీఆర్ఎస్ నేతలు హైడ్రా మంచి పని చేస్తుంది, కాంగ్రెస్ నేతల కట్టడాలు కూడా కూల్చాలంటూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ప్రస్తావన రాగానే ఉలిక్కి పడుతున్నారు. ఒక దశలో హైకోర్టులో దీనిపై స్టే తీసుకునేందుకు పూర్తి ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ అయితే ఇది తన ఫామ్ హౌసే కాదని మీడియా సమక్షంలో వెల్లడించారు. అది తన మిత్రుడిది, తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను చట్టబద్ధంగా లీజుకు తీసుకున్నానని చెప్తూనే మరి ఈ ఫామ్ హౌస్ సంగతి పక్కన పెట్టండి, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంటంటూ ఆయన మరో వాదన వినిపించారు. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నాను. నా మిత్రుడు ఒక ఆయన ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఇక్కడ నేను లీజ్ మీద కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించి వస్తాను. ఒకవేళ ఏమైనా తప్పు ఉంది ఎఫ్టీఏలో
బఫర్లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొట్టించి వస్తాను. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట్లాడుతాను, సరే లేదు తప్పుంటే కూలగొట్టు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోతుంది. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతాను. కేటీఆర్దిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పటికే వివాదాల్లో ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అది అక్రమ కట్టడం అని దాన్ని కూల్చేయాలంటూ ఆయన అప్పట్లో భారీ స్థాయిలో ఆందోళన చేశారు. ఆ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగిరేశారనే కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నారు కూడా. మేము అధికారంలోకి వస్తే ఆ ఫామ్ హౌస్ అంతు తెలుస్తామంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఇప్పుడు అది జరగబోతోందా? హైడ్రా ఆ జన్వాడ ఫామ్ హౌస్ను నేలమట్టం చేస్తుందా? రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ. ముఖ్యంగా గులాబీ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో తమ పార్టీ నేతల కట్టడాలపై ఉక్కుపాదం మోపబోతుందన్న భయం పట్టుకుంది. దీంతో అనేక చోట్ల బీఆర్ఎస్ నేతలు, అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు హైడ్రా పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైడ్రా బీఆర్ఎస్ వెనుకపడింది, బీఆర్ఎస్ను టార్గెట్ చేసిందని చెప్పడంలో ఎంత మాత్రం వాస్తవం లేదు. హైడ్రా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా వదలడం లేదు. కాంగ్రెస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీని వదలడం లేదు. ఇదే కారణంగా ఇప్పటికే ఇటీవల కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ హైడ్రాపై విరుచుకుపడ్డారు. హైడ్రా చీఫ్ రంగనాథన్పై ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ఆయన మజ్లిస్ నేతలను కూడా బుజ్జగించే పనులు చేపట్టారు. ఎందుకంటే మజ్లిస్ శాసనసభ్యుల ఇళ్లను కూడా హైడ్రా కూల్చింది. మజ్లిస్ను ఎగదోసి మజ్లిస్ వెనుక ఉండి హైడ్రాను రద్దు చేయాలనే ప్రయత్నాలు నాగేందర్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన దాదాపు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ, కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం హైడ్రా చుట్టే తిరుగుతుంది. ఎవరు మాట్లాడుకున్నా హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. హైడ్రా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుందని గులాబీ నేతలు, తమ పరిస్థితి ఏంటో అని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మజ్లిస్ నేతల కట్టడాలపై వేటు పడింది. అంటే తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు పలకరించుకున్న హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నేతలు, సీనియర్ నేతలు, ఢిల్లీ స్థాయి నేతలు వాళ్ళ అక్రమ కట్టడాల పరిస్థితి ఏంటంటూ గుబులు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్పై హైడ్రాను రద్దు చేయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే హైడ్రా తెలంగాణలో ఇప్పుడు సునామీ రేపుతోంది, రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సూపర్ అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా గరీబోళ్ళ గరీబోళ్ళ కట్టడాలను కూల్చిన అధికారులు ఇప్పుడు బాగా డబ్బుండి ప్రభుత్వ జాగాలను కబ్జా చేసిన నేతలపై, ప్రముఖులపై కూడా ఇప్పుడు హైడ్రా విరుచుకుపడుతోంది. అంటే ఎంత పని చేశావయ్యా రేవంత్ అని రాజకీయ నాయకులు ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.